హలో ఎవ్రీవన్, ఈరోజు వీడియోలో వెజ్ ఫ్రైడ్ రైస్ రెసిపీ చూపించబోతున్నాను. చాలా సింపుల్గా ఇంట్లో ఉన్న వెజిటేబుల్స్ అండ్ మిగిలిపోయిన అన్నంతో చేసేయచ్చు. చాలా టేస్ట్గా ఉంటుందండి. ముందుగా ప్యాన్లో ఆయిల్ వేసుకుని ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చి పీసెస్ని వేసుకున్న తర్వాత బాగా కట్ చేసిన క్యారెట్, బీన్స్ పీసెస్, క్యాబేజ్ పీసెస్, క్యాప్సికమ్ వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టి లో ఫ్లేమ్లో 10 మినిట్స్ ఉంచాలి. తరువాత ఇందులోనే తగినంత సాల్ట్, టమాటో సాస్ వేయాలి. సాల్ట్ని కొంచెం తక్కువే వేసుకోవాలి, ఎందుకంటే సాస్లో కూడా సాల్ట్ ఉంటుంది కాబట్టి. ఇప్పుడు పొడి చేసుకున్న అన్నాన్ని ఇందులో వేసుకొని సోయా సాస్ కూడా వేసుకోవాలి. హై ఫ్లేమ్లో ఒకసారి బాగా కలుపుకోవాలి. ఒక్కోసారి మనకు టైం లేక ఫాస్ట్గా చేయాలి అనుకున్నప్పుడు లంచ్ బాక్స్లోకి చాలా బాగుంటుంది. మీరు ట్రై చేయండి, కామెంట్లో చెప్పండి. ఫైనల్గా కొత్తిమీర వేసుకోవాలి. వేడివేడి వెజ్ ఫ్రైడ్ రైస్ రెడీ. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.